ఇండియా అడగలేదు, పెంచమని కోరలేదు. సుంకాలను పెంచితే తగ్గించమని బ్రతిమలాడలేదు. అంతకంటే వాళ్ళు ఫోన్లు చేసినా మోదీ రెస్పాండ్ కాలేదు. నెల కాదు, 2 నెలలు కాదు, ఏకంగా 4 నెలలుగా అమెరికా నుంచి వస్తున్న ఫోన్లకు మోదీ రెస్పాండ్ కావడం లేదన్న టాక్ ప్రపంచ దేశాల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంతైనా పెంచుకోండి, మనం చేసుకునేది చేసుకోవాలి, మనకు కావాల్సిన కొత్త మార్కెట్ను సృష్టించుకోవాలన్నదే మోదీ టార్గెట్. ఆ పట్టుదలే ఇప్పుడు సఫలమవుతుందన్న సిగ్నల్స్ వస్తున్నాయి. ఎందుకంటే సుంకాల విషయంలో భారత్కు అమెరికా త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతుందన్న సంకేతాలు అందుతున్నాయి. భారత్పై విధిస్తున్న 50% దిగుమతి సుంకాలను 25% తగ్గించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ సూచించారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ తగ్గించడమే ఇందుకు కారణమంటారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భారత ఎగుమతిదారులకు భారీ ఊరట లభించడమే కాకుండా ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడనుంది. ప్రకటనతో అమెరికా భారత్ వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపు చోటు చేసుకునుంది. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రస్తుతం ఉన్న 50% సుంకాలను సగానికి తగ్గించే అవకాశం ఉందంటారు. కొన్ని నెలల క్రితం ప్రపంచ దేశాలపై సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మొదట 25% తారీఫ్లు వేశారు. ఇక రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో 25% సుంకాలు వేశారు. దీంతో అప్పటి నుంచి భారత్ అమెరికా మధ్య ఈ వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. అయితే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలపై తరిష్ట బంధన వీడకపోవడంతో గత కొంతకాలంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ గతంలో భారత్పై విధించిన సుంకాలను తగ్గించే మార్గం సుగమమైందని అభిప్రాయపడ్డారు. 2025 ఆగస్టులో రష్యాతో ఇంధన సంబంధాల కారణంగా ట్రంప్ భారత్ దిగుమతులపై సుంకాలను 50%కి పెంచారు. ఇప్పుడు దానిని 25%కి తగ్గించే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు. భారత రిఫైనరీలు రష్యా నుంచి చమురు కొనుగోలును గణనీయంగా తగ్గించాయని అమెరికా నమ్మకం. రష్యా చమురును భారత్ కొనడం వల్ల తాము 25% అదనపు సుంకాలను విధించింది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఒక కొలికి వస్తున్నాయన్న ఆశలను మరింత పెంచుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేయకపోవడం వల్ల భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఆగిపోయిందని అంతకుముందు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. ఆ కామెంట్స్ ని భారత్ తిరస్కరించింది. ఇక్కడే మరో మలుపు తిరిగింది. 2 రోజుల్లోనే కొత్త రాయబారి సెర్గియో గోర్ స్పందిస్తూ భారత్ వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు. ఇలా ఇద్దరు ప్రకటించడంతో భారత్ మాత్రం ఏమాత్రం స్పందించలేదు. ట్రంప్, బేసెంట్ ఇద్దరు భారత్ రష్యా నుంచి చమురు కొనడం ఆపేసిందని చెబుతున్నప్పటికీ దీన్ని భారత్ మాత్రం అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. 2025 అక్టోబర్లో ట్రంప్ చేసిన కామెంట్స్ ని భారత విదేశాంగ శాఖ కొట్టివేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి హామీ ఏది ఇవ్వట్లేదని స్పష్టం చేసింది. అయితే అమెరికా ఒత్తిడి, ఆర్థిక ఆంక్షల ప్రభావం వల్ల భారత్ క్రమంగా రష్యా చమురుపై ఆధారపడటం తగ్గించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.